ఇవాళ నేను మీ ఇద్దరికి ఒక ముఖ్యమైన పని ఇవ్వబోతున్నాను. మీరిద్దరు వెంటనే సన్సిటీకి వెళ్ళి ఆ రుద్రాన్ని పట్టుకురండి. నేనే సఫోలా. షాకాల్, నేనున్నప్పుడు ఈ పని ఎందుకు మీరు వీళ్ళిద్దరికి ఇస్తున్నారు? ఇప్పుడు రుద్ర ఏం చేస్తాడో చూడమని చెప్పి నన్నే కదా పంపిస్తారు. నువ్వు రుద్ర ఏం చేస్తున్నాడో కేవలం చూసొస్తావు కదా, కానీ రుద్రాన్ని పట్టుకొచ్చే తెలివితేటలు నీ దగ్గర అస్సలు లేవు. నువ్వు ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు. షాకాల్ చెప్పేది నిజమే సఫోలా. నిజానికి హోలారే హోలా నేనే సఫోలా అని చెప్పుకుంటూ ఉండు. అంతకన్నా నువ్వు ఏమీ చెయ్యలేవు సఫోలా. ఎక్కువగా సంతోషపడకో. నేనేం చేయలేదనుకో, మరి నువ్వేం పని చేసావని మాట. ఎప్పుడు చూసినా నువ్వు సోగా వల్ల పని చేయడం కుదరదు, సోగా వల్ల పని చేయడం కుదరదని చెప్పు. మీరిద్దరు ఇలా అనవసరంగా గొడవపడవ మానేస్తారా? వ్యాంపైర్ బ్యాట్ వెళ్ళు. మీరిద్దరూ ఎలాగైనా సరే ఆ రుద్రాన్ని బంధించి నా దగ్గరికి తీసుకురండి. మీరు చెప్పింది చేస్తాను షాకాల్. రుద్ర, ఇప్పుడెలా తప్పించుకుంటావు? గోల్! అరే పిల్లలు ఏం చేస్తున్నారు? కాస్త చూసి జాగ్రత్తగా ఆడుకోండి. సారీ రంగిలా, దీని అంతటికి ఈ బాలే కారణం. రుద్ర జాగ్రత్త. ఇవా ఇస్కా జిబా ఇస్కా రుద్ర పుష్టినో. ఇవా ఇస్కా జిబా ఇస్కా. అరే ఆ సంఖ్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? డోంట్ వరీ తాతయ్య, నేను మిమ్మల్ని కాపాడుతాను. వద్దు, వదిలిపెట్టు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. నేను కూడా మీతో వస్తాను రుద్ర. రుద్ర, ఇప్పుడు మనం తాతగారిని ఎలా వెతకాలి? దీని అంతటికి కారణం ఆ షాకాలే. తాతయ్య ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి మనం కాల్ సిటీకి వెళ్ళాలి. అందరూ అలర్ట్ గా ఉండండి. అలా చూడండి జోగా, మనం వాడిని ఫాలో అవుదాం. వారేవా, భోజనం చాలా వేడిగా ఉంది. నేను ప్రశాంతంగా కూర్చొని తింటాను. తాతయ్య బర్త్డేకి ఏం గిఫ్ట్ కొనాలో అర్థం కావడం లేదు. అరే మనసుంటే మార్గం ఉంటుంది. మీరు ఏం కొనాలన్నా త్వరగా కొనండి. ఈ రోజు సాయంత్రం పార్టీ ఉంది కదా, నేను కూడా రెడీ అవ్వాలి కదా. జైసింగ్ బర్త్డే పార్టీనా? గిఫ్ట్ తీసుకొని మీరు ఏం చేయగలరు? అయినా అసలు జైసింగ్ సన్ సిటీలో లేడు కదా. నువ్వేమంటున్నావు? తాతయ్య ప్యాలెస్ లోనే కదా ఉన్నారు. అవును, అతను అప్పుడు ప్యాలెస్ లోనే ఉన్నాడు. షాకాల్ జైసింగ్ ని ప్యాలెస్ నుంచి బంధించి తీసుకుని వెళ్ళేలా చేశాడు. జైసింగ్ ఇప్పుడు ఓ చోట బందీగా ఉన్నాడు. అలాగా? తాతగారిని షార్కాల్ బంధించుంచాడా? ఎక్కడ బంధించాడో కాస్త చెప్తారా? నేను మీకెందుకు చెప్పాలి? నేను చెప్పనంటే చెప్పను. అరే అతనికి ఏమీ తెలీదు. ఇతను షాకాల్ దగ్గర పనిచేసేవాడే కదా, అతను ఏమీ చెప్పడు. నేనేమి మామూలు పనివాణ్ణి కాదు, షాకాల్ కి రైట్ హ్యాండ్ ని. అక్కడ ఏం జరిగినా నాకు ఖచ్చితంగా తెలుస్తాయి. నీకు తెలీదు, తెలీదు, తెలీదు. నాకు తెలుసు, తెలుసు, బాగా తెలుసు. తెలీదు, నీకు ఏమీ తెలీదు. సరే చెప్పు, తాతయ్య ఇప్పుడు ఎక్కడున్నారు? నాకు తెలుసు, బాగా తెలుసు. అతను వాల్కెనో మౌంటైన్ లో ఉన్న ఒక వాల్కెన్ లో బంధించి ఉన్నాడు. అరే, నేను మొత్తం చెప్పేశానా? షాకాలకు గనక ఈ విషయం తెలిసిందంటే నన్ను తిట్టకుండా తిడతారు.
See you. రుద్ర మనం వాల్కానో మౌంటైన్ కు వచ్చేసాం. కానీ ఆ వ్యాంపైర్ బ్యాట్ మన తాతగారిని ఎక్కడ బంధించిందో మనకి తెలియలేదు కదా. ఏం చేయాలి? మైరా, నాకు కూడా అసలే అర్థం కావడం లేదు. ఇక్కడ చాలా మౌంటైన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు తాతయ్యని ఎలా కనిపెట్టాలి? నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకాల్. ఇంకో 10 నిమిషాల్లో ఈ వాల్కానో పేలిపోతుంది. మీ తాతగారు ఇక్కడున్న వాల్కానస్ లో ఒక దాంట్లో ఉన్నారు. ఆయన కూడా పేలిపోతారు. నీ వల్లైతే ఆయన్ని వెతికి కనిపెట్టు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. అలాగా? రుద్ర కౌంట్ డౌన్ ఇప్పుడు మొదలవుతుంది. మైరా, వరుణ్, మనం త్వరగా వాల్కనో దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడే వ్యాంపైర్ బ్యాట్ వెళ్ళడం చూశాను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను వస్తున్నాను, ఆగండి. రుద్ర, మనం ఎక్కువసేపు వాల్కనో మీద నుంచున్నామంటే మన ఫ్లయింగ్ షూస్ కాలిపోవడానికి అవకాశం ఉంది. రండి, మనం లోపలికి వెళ్ళి చూద్దాం. తాతయ్య, 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 ఎక్కడున్నారు? తాతగారు! ఎక్కడున్నారు? ఆయన ఎక్కడా లేదు. ఇలా వెతికితే తాతయ్య దొరకడం చాలా కష్టం. మన దగ్గర కాస్త సమయమే ఉంది. అందుచేత మనం అందరం విడివిడిగా వెళ్ళే వెతకాలి. అవును రుద్ర, ఈ ఐడియా చాలా బాగుంది. తాతయ్య, 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 తాతయ్య. ఏమైంది రుద్ర? తాత దొరకలేదా? త్వరగా కనిపెట్టు రుద్ర, సమయం ఎవరి కోసమూ ఆగదు. నీ దగ్గర ఇప్పుడు 8 నిమిషాలే ఉంది. మీ తాతగారి దగ్గర కూడా 8 నిమిషాలే ఉంది. అకీరా, జకీరా, ఇన్విజిబుల్ టనల్ ప్రొటెక్షన్ క్రియేటో. రుద్ర, ఆ బండరాయి మన వైపే వస్తోంది. త్వరగా అందరూ ఎగరండి. రుద్ర, ఏంటిది? మనం పైకి వెళ్ళలేకపోతున్నాం, కుడివైపు వెళ్ళలేకపోతున్నాం, ఎడవైపు వెళ్ళలేకపోతున్నాం. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇటువైపు వెళ్ళలేకపోతున్నాం, అటువైపు వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడు ఏం చెయ్యాలి? షాకల్ 4 వైపులా ఇన్విజిబుల్ టనల్ వేసినట్టున్నాడని నాకు అనిపిస్తోంది. మనం స్ట్రైట్ గానే వెళ్ళగలం. బండరాయి వెనకాలే వస్తోంది. మనల్ని వాడు ట్రాప్ చేశాడు. భయపడకుండా ముందుకు వేగంగా ఎగురుకుంటూ రండి. ఖచ్చితంగా మనకి ఏదైనా దారి కనిపిస్తుంది. ఈ బండరాయిని నేను ఆపుతాను. మీరు కాస్త వెనక్కి నిల్చోండి. అంతర్ మంతర్ కాళీకలంతర్ చూ. ఎవరైనా కాపాడండి. మైరా చేసిన మ్యాజిక్ కి ఆ రాయిని ఆపడం కంటే నన్ను ఆపేసింది. సారీ వరుణ్. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. మన ముందు కొంటుంది. ఇంతకు మించి మనం ముందుకు వెళ్ళలేము. మనసుంటే మార్గం ఉంటుంది. మన పరిస్థితి దారుణంగా మారబోతోంది. ఈ బండరాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఖచ్చితంగా మధ్యలో గ్యాప్ ఉంటుంది. నేను ఈ బండరాయిని అడ్డుకుంటాను. మీరు త్వరగా సైడ్ లో నుంచి వెళ్ళిపోండి. ఓకే రుద్ర. ఇబాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. బండరాయికి ఇన్విజిబుల్ టనల్ కి ఉన్న గ్యాప్ లో త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మేము వెళ్ళిపోతే నువ్వు ఎలా వస్తావు రుద్ర? నేను ఎలాగైనా వచ్చేస్తాను. నన్ను నమ్మండి. త్వరగా వెళ్ళండి. నేను ఎక్కువ సమయం దీన్ని అడ్డుకోలేను. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నానే. అమ్మయ్య, మనకేం కాలేదు. మీరు ముగ్గురు ఇక్కడికి వచ్చేసారు, కానీ అక్కడ రుద్రాన్ని ఎవరు కాపాడతారు? అకీరా, జకీరా, బోల్డర్ పుష్టినో.
త్వరగా రండి మనం వచ్చిన దారిలోనే ఇప్పుడు పైకి వెళ్ళాలి